ఈ చేతిలో స్ట్రైట్ ఉంది, చేతి వేలు ఈ విధంగా ఆడించాలి. ఓకేనా? ఈ విధంగా ఆడించి తర్వాత పిడికి ఓపెన్ క్లోజ్. ఈ చేతిలో స్ట్రైట్ లెఫ్ట్ స్ట్రైట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు పిడికి నుంచి రౌండ్. ఇప్పుడు రివర్స్. 1 2 3 4 సైడ్స్ ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా 1 2 చూడండి, మళ్ళీ పై ఈ విధంగా ఈ విధంగా. ఓకేనా? తర్వాత ఆ సిస్టమ్ ఇట్స్ కాల్డ్ as అలోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆర్ మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సో ఇది కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా మీకు తెలిసి చెప్పండి. మీకు ఏమైనా అదర్ సిస్టమ్స్ ఏమైనా అంటే ఇది కాకుండా ఇంకా మనం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆయుష్ విద్యాన్ని. సో ఇక్కడ స్పెషల్గా మనం ఎందుకు వచ్చామంటే టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ది ఆయుష్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ మీలో కూడా జనరల్ అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్ అండ్ మెడిసినల్ అవేర్నెస్ తీసుకురావడానికి. దాంతోపాటుగా తెలిసి చెప్పండి, తెలియకుండా అక్కడ చదువుకుంటామని చెప్పండి. చిన్న చిన్న స్వీట్ మీల్స్ మీరు ఇంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు మేబీ చిన్నగా ఉన్నప్పుడు వెరడు అనేది మెదడు అదని డెంగ్యూ అని చెప్పేసి ప్రివెంటివ్ మెడిసిన్ అని ఇచ్చారు కదా, స్వీట్ మీల్స్ హోమియో రైట్. సో ఇటువంటి సిస్టమ్స్ని ఏవైతే దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆ పారాసిటమాల్ మేడం ఆ సిస్టమ్ ఇచ్చే దాన్ని ఏమంటాము, హెల్త్ సిస్టమ్ని. అదే అలోపతి కదా. అలోపతి అంటే మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అంటే మీకు జ్వరానికి వచ్చే ఇంజెక్షన్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఆపరేషన్స్ కానీ ఇవన్నీ మీరు జనరల్గా వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తారు? రాగానే అలోపతి సిస్టమ్కి వెళ్తారు. ఎమర్జెన్సీ మీరు పారాసిటమాల్ కానీ యాంటీ కొన్ని హెల్త్ సంబంధించి హెల్తీగా ఎలా ఉండాలన్నది అవేర్నెస్ కలిగించడానికి, మళ్ళీ యోగా గురించి చెప్పడానికి వచ్చాను. చెప్పడానికి సర్వదిక్కులను జాగ్రత్తగా అన్నీ ఫాలో అవ్వడానికి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఫాలో అయితే నేను హెల్తీగా ఉంటాను. వాళ్ళు ఏం చెప్తారు, ఏదైనా కానీ వంటిలోనే ఏదో తీసుకో కడుపులో వచ్చినట్టు మామూలు మామూలుగా చేసుకుంటారు. సో ఇప్పుడు మీరు మోడల్గా వచ్చేటప్పటికి మీకు వెళ్తే ఇంటర్మీడియట్ అయినా చదవాలనుకుంటే ఏదైతే ఎంబీబీఎస్కు నీట్ రాస్తారా, ఎంబీబీఎస్ అయ్యాక డెంటల్ అయిపోతారు, నెక్స్ట్ చాయిస్ Dr. J. Gangadas, MD Ayurveda, Senior Medical Officer. ఈవెన్ థ్రోట్ వరకు కూడా మనం వేపుకులు నమిలినప్పుడు ఏదైతే మింగుతుంటామో అది థ్రోట్ వరకు కూడా క్లీన్ చేస్తుంటుంది. ఎటువంటి జెమ్స్ కానీ ఏదున్నా కానీ డిస్ట్రాయ్ చేయడమే కాకుండా మీ టేస్ట్ బడ్స్ యొక్క యాక్టివిటీని ప్రమోట్ చేస్తుంది. ఎప్పుడైతే టేస్ట్ బడ్స్ యాక్టివిటీ ప్రమోట్ అయిపోయి ఎప్పుడైతే మీ థ్రోట్లో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టంలోకి ఫస్ట్ ఛానల్ ఇదే స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే ఈ వేపకుల్లో మనం ఇటువంటి వాటితో చేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో దెన్ ఇట్ స్టార్ట్స్ యువర్ యాక్టివేట్స్ యువర్ అపటైట్. మీ ఆకలిని స్టార్ట్ చేస్తుంది.
దట్స్ మీరు ఇది చేసుకుంటే ఏమవుతుంది, పాలు పెట్టుకుని తీయగా ఉంటుంది, నోరంతా ఏదో ఉన్న ఆకలి పోతుంది. సో దట్స్ డ్యూ టు ద న్యాచురల్ సైడ్. దిస్ ఇస్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద మెంటల్ షాప్ ఇస్ అవర్ కిచెన్. కిచెన్ రూమ్ చూస్తే దాంట్లో 50% మెంటల్ షాప్ మన కిచెన్ రూమ్లే ఉంటుంది. సో మన స్టైల్ ఆఫ్ కుకింగ్ కూడా ప్రపంచంలో ఎక్కడ ఎవరి దగ్గర కూడా ఈ విధంగా వంట విధానం ఉన్నదనేది మాకు తెలియదు. మరి మేడం వారు ఏమైనా ఉంటే. సో అంటే మనము వాడే వంట లోపల ఏం చేస్తున్నాం, ఫస్ట్ తాలింపట్టి ఇప్పుడు ఆయిల్తో పెట్టుకుంటున్నాం. ఆయిల్తో పెట్టకుండా దాంట్లో ఏమేమి వేస్తున్నాం, ఇవన్నీ ఏంటి, పసుపు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ ఇమ్యూన్ బూస్టర్స్, డైజెస్టివ్స్, అప్టైజర్స్. ఇంత సిస్టమ్ హిస్టరీ వెళ్తే సరే. ఇప్పుడు మీరున్నాం, మనకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఎన్ని సంవత్సరాలు అయింది? మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎప్పుడు వచ్చింది? 47 2025 మైనస్ చేసే మొన్న చేసుకున్నారు కదా. ఇప్పుడు ఆగస్టులో చేసుకుంటాం జెండా ఎన్నో రైట్. 70 years కంటే ముందు ఎవరు పరిపాలించారు? బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు వచ్చిన సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. వాళ్ళు దాదాపు అప్రాక్సిమేట్లీ ఎన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు? 200 years. రైట్, వెరీ గుడ్. సో ఆ 200 years వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేశారు. సో అంతకంటే ముందు బ్రిటిషర్స్ కంటే ముందు ఎవరు ఉన్నారు?